హాయ్ వ్యూవర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో 2003లో అనుకున్న కథ 3 సంవత్సరాలు వర్క్ చేశాక పక్కన పడేశారు. అదే సత్యాగ్రాహి. సమకాలీన రాజకీయాలపై ఎక్కుపట్టిన అస్త్రంగా ఈ సత్యాగ్రాహి కథ రూపొందింది. మరి అది ఎందుకు సినిమాగా రూపాంతరం చెందలేదు? ఓపెనింగ్ జరుపుకుని మరి ఎందుకు ఆగిపోయింది? పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ ఎక్కువ. రోజు పేపర్లో అన్యాయాలు అక్రమాల గురించి చదివి చెల్లించిపోయేవారు. కానీ తనేం చేయలేని పరిస్థితి. అయితే సినిమా రూపంలో ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకుని జానీ మూవీ తర్వాత సత్యాగ్రాహి కథని తనే స్వయంగా తయారు చేసుకున్నారు పవన్. అందులో రాజకీయ వ్యవస్థపై, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడే ఒక స్టూడెంట్ లీడర్ పాత్రని పోషించారు. డైరెక్టర్ కూడా తనే. స్క్రిప్ట్ వర్క్ చాలా కాలం జరిగింది. అప్పుడే సినిమా నిర్మాతగా మారిన దిల్ రాజు ఈ మూవీకి ప్రొడ్యూసర్. తర్వాత పవన్ మార్కెట్ ని, సినిమా బడ్జెట్ ని తట్టుకోలేక ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఏఎం రత్నం చేతిలో పడింది. 2006 మార్చి 25 సత్యాగ్రాహి టైటిల్ తో రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్స్ వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్. తెలుగు, హిందీ భాషల్లో సినిమా తీస్తున్నామని నిర్మాత ప్రకటించారు. ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. దాసరి గారు చీఫ్ గెస్ట్. వెంకటేష్, అల్లు అర్జున్లు కూడా విచ్చేశారు. ఆ ఓపెనింగ్ ఫంక్షన్ లో అసలు తను ఈ మూవీ ఎందుకు చేయాలనుకుంటున్నాడో అందరికీ వివరించారు పవన్. అలా కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ బడ్జెట్ చాలా అయ్యేలా ఉంది. నిర్మాతని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక ఈ మూవీని పక్కన పెట్టారు పవన్. మళ్ళీ 2013, 2017లో సత్యాగ్రాహి కథని తెర మీదకి తీసుకురావాలి అనుకున్న ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండడంతో అది ఇక జరగని పనిగా మిగిలిపోయింది. కానీ యూత్ ఐకాన్ అనిపించుకున్న పవర్ స్టార్ నిజంగా స్టూడెంట్ లీడర్ పాత్ర చేసి ఉంటే ఆ క్రేజ్ ఎలా ఉండేదో.